హాయ్ దిస్ ఈస్ హంస. కార్తీక పౌర్ణమి సందర్భంగా మేమైతే త్రిపురాంతకంలోని పుణ్యక్షేత్రాలను అయితే దర్శించుకున్నామండి. ఇది శివాలయం మెట్ల మార్గం అండి. ఇక్కడైతే మనకి తారకాసురుడు అనే రాక్షసుని కుమారస్వామి సంహరిస్తాడనమాట. సో, రివెంజ్ తీర్చుకోవడానికి అని చెప్పి ఆ తారకాసురుని కుమారులు రివెంజ్ ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళే వాళ్ళ ఆ ముగ్గురు కొడుకులు కాబట్టి త్రిపురాసురులు అని అంటారనమాట. సో, వాళ్ళకి ఎంతో తపోబలం ఉంటది. శివుని ఒక్కళ్ళ వల్ల కూడా కాదనమాట వాళ్ళని సంహరించడం. సో, బాలా త్రిపుర సుందరి గారి సపోర్ట్‌తో శివుడైతే వాళ్ళని సంహరిస్తారు రుద్రబాణంతో. ఆ తర్వాత బాలా త్రిపుర సుందరి ఇక్కడ ఒక బావిలోనే ఆహ్, మనకి శిలారూపాన ఆవిర్భవిస్తారనమాట. కానీ మనకి అమ్మవారిది ఫ్రంట్ వ్యూ ఉండదు. బ్యాక్ సైడ్ తిరుగుంటారనమాట. మనకి ఫ్రంట్‌కి వేరే విగ్రహాన్నయితే పెట్టుంటారు. సో, అక్కడ అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అనమాట. మనం ఏది కోరుకుంటే అది జరుగుతది. సో, ఇక్కడ కార్తీక పౌర్ణమి కాబట్టి అందరూ దీపాలు వెలిగిస్తూ కనిపిస్తున్నారు. అండ్ ప్రతి టెంపుల్‌లోనూ మేము ఈవెన్ వచ్చే వేలో గూడా అండ్ ఈ టెంపుల్స్‌లో గూడా పోలీస్ వాళ్ళున్నారు. క్రౌడ్‌ని కంట్రోల్ చేస్తూ అండ్ క్యూ లైన్స్‌ని గైడ్ చేస్తూ. సో, రీసెంట్‌గానే జరిగిన ఇన్సిడెంట్ వల్ల పోలీస్ వాళ్ళైతే అన్ని చోట్ల ఉన్నారండి. అండ్ ఈ అలాగే లలిత సహస్రనామాల్లో మనం చూసుకోవచ్చు అమ్మవారిని కదంబవాసిని అంటారు. సో, మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్‌లో కదంబ వృక్షం గూడా ఉంటుంది. ఈ వృక్షం అనేది చాలా రేర్ అనమాట. మనకి ఎక్కువ చోట్ల కనిపిచ్చదు. ఎక్కడో కాశీ అండ్ ఇక్కడ అలాగా రేర్‌గా ఉంటది. సో, ఇదైతే అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ రక్తగుండం అని గూడా ఉంటది. పూర్వం జంతు బలులు జరిగినా, ఎన్ని ఎన్ని బలులు జరిగినా ఎంత రక్తం చిందినా అది నిండేది కాదని అనేవాళ్ళు. సో, ప్రెజెంట్ అయితే జంతు బలులేం లేవండి. అండ్ ఇక్కడైతే హోమానికి రెడీ చేస్తున్నారు. టెంపుల్ మీరు కూడా తప్పక విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.